వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కేవలం 10th క్లాస్ అర్హత సరిపోతుంది. ఇందులో మీ యొక్క గ్రామంలో ఎలా అప్లై చేసుకోవాలో ఈ యొక్క నోటిఫికేషన్ తెలుసుకోబోతున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. పోస్టల్ వెబ్సైట్ 2026 అప్డేట్ కావడంతో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీకు 31 జాన్ నుంచి 14వ తేదీ వరకు ఇక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది. ముందు వీడియోలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్పాను. ఆ వీడియో కామెంట్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. 18వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అయితే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. యాక్చువల్గా అయితే అప్లై ప్రాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలి, బట్ పోస్టల్ వాళ్ళు అయితే చేంజ్ చేసి 1 డే పోస్ట్ పోన్ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్టార్ట్ కావాల్సిన అప్లై ప్రాసెస్ వచ్చేసి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికోసం మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ కింద వ్యాకెంట్ పోస్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే దానికి సూటిగా సర్కిల్ డివిజన్ అని ఉంటుంది. ఫస్ట్ మీరు సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సర్కిల్ డివిజన్ అయితే ఉంటుంది. మీ యొక్క డివిజన్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సపోజ్ మీరు ఇలా నేను కర్నూలు సెలెక్ట్ చేస్తాను కదా, ఆ యొక్క కర్నూలు సెలెక్ట్ చేయగానే ఈ విధమైన పోస్ట్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా ఆ యొక్క పోస్ట్ ఐడి, అలాగే దానికి శాలరీ ఎంత ఉంటుందో, ఎవరు ఎలిజిబుల్, ఇలా క్లియర్గా మీరు చూసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా నేను కామెంట్లోనే ఇస్తాను. ఇలా మీరు మీ యొక్క డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క డివిజన్ క్లిక్ చేయగానే మీకు దగ్గరగా ఉండే పోస్టులు ఏవో కనిపిస్తాయి. మీ యొక్క గ్రామంలో నోటిఫికేషన్ ఉందో లేదో మీకు తెలుస్తుంది. ఇక మీరు డివిజన్ ఆప్షన్ ఉంటుంది కదా, మీకు ఏది దగ్గరగా ఉంటుందో ఆ యొక్క డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ యొక్క డివిజన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క విలేజ్ ఉందో లేదో తెలుస్తుంది. మ్యాక్సిమం చాలామందికి చాలా విలేజెస్ అయితే యాడ్ అయ్యాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అందుకే దానితో పాటు పక్కన కేటగిరీ ఇచ్చి ఉంటుంది. ఆ యొక్క కేటగిరీగా చూసుకోవాలి. కేటగిరీ మీద ఉంటేనే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు, లేదంటే అప్లై చేసుకోవడానికి రాదు. ఒకవేళ మీ యొక్క గ్రామంలో మీ యొక్క కేటగిరీ వైజ్ కానీ లేకపోతే పోస్ట్ లేకపోయినా మీ పక్క గ్రామాలు కూడా చెక్ చేసుకోండి. ఇలా 1 by 1 ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాలి. మీ యొక్క డివిజన్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని వరకు ఉన్నాయో చూడండి. ఇక్కడ టోటల్గా 26 అయితే ఉన్నాయి. ఈ యొక్క డివిజన్కి వచ్చేసి టోటల్గా 26 విలేజెస్ అయితే ఉన్నాయి. ఇలా మీరు మళ్ళీ వేరే డివిజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి డివిజన్ చెక్ చేసుకోవచ్చు. ఈసారి మనం తెలంగాణ సెలెక్ట్ చేసుకుందాం. ఈ యొక్క తెలంగాణలో కూడా చెక్ చేద్దాం ఏ డివిజన్లో ఉన్నాయో. ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే కరీంనగర్, ఇలా చాలా డివిజన్స్ అయితే ఉంటాయి. మీ యొక్క డివిజన్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా కిందకి స్క్రోల్ చేయగానే ఈ విధంగా మీకు పోస్ట్ ఐడి, ఆఫీస్ నేమ్, తర్వాత వాటి యొక్క శాలరీ, కేటగిరీ, మళ్ళీ మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు మ్యాండేటరీ. ఎందుకంటే ఇక తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. ఇక్కడ మీరు పోస్ట్ చూసుకున్నప్పుడు ఆ యొక్క పోస్ట్ కూడా ఉంటుంది చూడండి. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. తర్వాత ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ అంటే ఈ యొక్క విలేజ్కి కేవలం ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉన్నారు. వేరే కేటగిరీ అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి యూస్ ఉండదు. ఇలా మీరు కేటగిరీ చెక్ చేసుకొని ఇక గ్రామంలో మీ యొక్క కేటగిరీ వైజ్గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు అప్లై చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అవ్వండి, అది కూడా కామెంట్లోనే వీడియో ఉంటుంది. ఈ యొక్క పోస్ట్లో వచ్చేసి బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. శాలరీ వచ్చేసి 12,000 నుంచి 30,000 దాకా ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి, అలాగే డాక్ సేవక్కి 10,000 నుంచి 25,000 దాకా ఈ యొక్క శాలరీ అయితే పే చేస్తారు. అప్లై చేసుకోవడానికి మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమంగా 40 ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళలో ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో ప్రతి ఒక్కరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బట్ 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి. 18 సంవత్సరాలు ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ కాకుండా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ వస్తేనే మీరు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి కట్ ఆఫ్ అయితే ఎక్కువగా ఇస్తారు. పక్కన స్టేట్స్కి కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది. హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి ఒక ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఎక్కువగా అయితే కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు.
తెలంగాణ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది కట్ ఆఫ్. ఇక మిగిలిన స్టేట్స్కి అయితే ఇంకా తక్కువగా కట్ ఆఫ్ ఉంటుంది. మన ఆంధ్ర తెలంగాణకి ఎక్కువగా కట్ ఆఫ్ అయితే ఇస్తారు. తర్వాత ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ వచ్చేసి కొంచెం కంప్యూటర్ గురించి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీకు బైక్ నడపడం రావాలి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ లింక్ అయితే ఉంచుకోండి. ఆటోమేటిక్గా నేను కామెంట్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్లై ప్రాసెస్ తెలిస్తే రేపు మీరు ఫిబ్రవరి 2వ తేదీ అప్లై చేసుకోండి. లేకపోతే హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. ఈ యొక్క సెలక్షన్ అనేది కేవలం షార్ట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. మీ యొక్క మార్క్స్ అన్ని సబ్మిట్ చేస్తారు కదా, వాళ్ళైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క షార్ట్ లిస్ట్లో మీ యొక్క నేమ్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. షార్ట్ లిస్ట్ అనేది ఒకేసారి కాకుండా 4 అబోనే వస్తాయి. అంతవరకు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు దీనికోసం ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ యొక్క indiapost.gov.in అనే వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం మీకు ఒక మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి పాస్వర్డ్ క్రియేషన్ చేసుకుంటే ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ యొక్క ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ట్రాన్స్ ఉమెన్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఇక మిగిలిన ప్రతి ఒక్కరికి 100 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా మీరు కంప్లీట్ చేయొచ్చు. లైక్ మీరు ఫోన్పే గూగుల్ పే ఏదైనా యూజ్ చేస్తారు కదా, దాని ద్వారా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత ఎటువంటి రీఫండ్ అయితే రాదు. మీరు కొంతమంది అనుకుంటారు రైల్వేకి రీఫండ్ వస్తుంది కదా అని. ఇది ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఎటువంటి రీఫండ్ అయితే ఉండదు. ఒక రైల్వేకి మాత్రమే రీఫండ్ ఆప్షన్ ఉంటుంది. దీనికోసం మీరు ముందుగా అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అయితే మీరు ఫైల్ ఫార్మాట్ వచ్చేసి జేపీజీలోకి కన్వర్ట్ చేసుకోండి. అది కూడా 30 KB నుంచి 100 KB లోపు మాత్రమే ఉండాలి. ఇమేజ్ డైమెన్షన్ వచ్చేసి 320 నుండి 400 పిక్సెల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆస్పెక్ట్ రేషియో 4:5 ఉండాలి. డిపిఐ వచ్చేసి 72 నుంచి 150 లోపు ఉండాలి. మీ యొక్క ఫోటోగ్రాఫ్లో ప్లెయిన్ అయితే ఉండాలి. ఎటువంటి మిక్స్డ్ కలర్స్ ఉండకూడదు. ప్లెయిన్ వైట్ లేదా లైట్ కలర్ ఏదైనా ఉండవచ్చు, కానీ ఒకే కలర్ ఉండాలి. ఫేస్ మీకు క్లియర్గా కనిపించాలి. సిగ్నేచర్ని కూడా మీరు జేపీజీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది 20 నుంచి 100 KB లోపు ఉండాలి. ఇమేజ్ డైమెన్షన్ వచ్చేసి 300 నుంచి 120 పిక్సెల్ ఉండాలి. 300 × 120 పిక్సెల్. ఆస్పెక్ట్ రేషియో 5:2 ఉండాలి. డిపిఐ సేమ్ 70 to 150. బ్యాక్గ్రౌండ్ దీనికి కూడా సేమ్ ప్లెయిన్ వైటే ఉండాలి. ఎనీ ప్లెయిన్ ఉంటే సరిపోతుంది. ప్లెయిన్ కలర్లో మీరు డిజిటల్ సైన్ చేయడానికి యూస్ ఉండదు. డైరెక్ట్గా మీరు పెన్తో సైన్ చేసి పేపర్ మీద ఆ యొక్క ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 18వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మీకు విండోలో ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఏమైనా తప్పు ఉంటే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క 18, 19వ తేదీ మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు కవర్డ్ ఉంది. అంటే మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హిందీ లాంగ్వేజ్ వచ్చినట్టయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఇలా ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు హిందీ వచ్చి ఎక్కడైనా మాకు జాబ్ వస్తే సరిపోతుంది అనుకుంటే ఇలా మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క స్టేట్స్కి వచ్చేసి కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక మన ఆంధ్ర తెలంగాణకి కట్ ఆఫ్ హై రేంజ్లో ఉంటుంది. తెలంగాణకైనా ఓన్లీ తెలుగు లాంగ్వేజే. మన ఆంధ్ర తెలంగాణకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలేజ్ ఉందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.